హాయ్. నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఎప్పుడైనా కూడా ఎవరివైనా చిన్న పాపలవైనా, ఎవరివైనా కూడా బర్త్‌డేస్ ఉన్నా సరే, న్యూ ఇయర్ డేస్ అయినా కూడా ఇది లేకుండా మాత్రం ఆ ఫంక్షన్ అనేది కంప్లీట్ అవ్వనే అవ్వదు కదా! సో, ఇవాళ నేను చెప్పేదేంటంటే అబౌట్ ద బేకరీ ఐటెమ్స్. అంటే ఆ డే కంప్లీట్ అవ్వదు అంటే బికాస్ ఆఫ్ ద కేక్స్ కదా! కంపల్సరీ కేక్ అనేది లేకుండా ఏ పిల్లలు కూడా ఎవరు కూడా బర్త్‌డే అనే సెలబ్రేషన్సే చేసుకోవట్లేదు ఈ మధ్యనైతే. న్యూ ఇయర్ డేస్ అయినా కూడా కంపల్సరీగా, ఈవెన్ ఎంగేజ్‌మెంట్స్ అయినా కూడా చాలామంది దే ఆర్ యూజింగ్ కేక్స్. కంపల్సరీ కేక్ కటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో, అలానే నేను రీసెంట్‌గా షాపింగ్‌కి అని వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ సెరమనీకి నేను బట్టలు తీసుకుందామనేసి షాపింగ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడ వెళ్ళానంటే చందానగర్‌లోని నార్సింగ్‌కెళ్ళాను. నార్సింగ్ లైన్‌లో అదే పక్కలోనే నాకొక బేకరీ కనపడింది. అది ఎప్పుడు అంటే బిఫోర్ ద 31st జాన్ ఎళ్ళాను. ఇంకా పక్కనే నాకు బేకరీ కనిపించేసరికి మా సారుండి పిల్లలకి ఏమైనా పేస్ట్రీస్ అవి తీసుకుందాము అని చెప్పేసి మేము లోనికి వెళ్ళాము. సో, ఈ బేకరీ లోనికి వెళ్ళగానే ఆహా! చాలా పెద్దగా ఉంది. అసలు 2 ఫ్లోర్స్‌లో ఉంది. ఈవెన్ లిఫ్ట్ కూడా ఉంది ఈ బేకరీలో. ఎంత బాగున్నాయంటే మనం ఎంట్రన్స్‌లోనే చాలా రకరకాల పిల్లలు టెంప్ట్ అయ్యేటట్టుగా చాక్లెట్స్ అన్నీ కూడా, ఆహ్, రకరకాల ప్లమ్ కేక్స్, అసలు ఎంతో అందంగా కనిపించే ఆ కేక్స్, చాక్లెట్స్ అన్నీ కూడా ఆ బేకరీలో అయితే చాలా అందంగా ఆర్గనైజ్ చేసి పెట్టారు. చాలా టెంప్టింగ్‌గా కూడా ఉన్నాయి. ఆ స్వీట్స్ అనేవి కూడా అక్కడ ప్రతి ఒక్క స్వీట్ కానీ, కేక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఈవెన్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా టెంప్టింగ్‌గా కనిపించేటట్టుగా చాలా అట్రాక్టివ్‌గా వాళ్ళు ఆర్గనైజ్ అనేది చేసి పెట్టుకున్నారు. అలా సూపర్‌గా ఉంది ఆ బేకరీ అయితే. సో, నౌడేస్ పిల్లలకి ఏంటంటే ఏ చిన్న ఫంక్షన్ చేసినా, ఏ బర్త్‌డేస్ చేసినా కూడా స్వీట్స్ అనేవి, ఇంకా కేక్స్ అనేది కామన్ అయిపోయింది కదా! కేక్ కటింగ్ అని. ఇక మనమైనా కూడా పెద్దవాళ్ళమైనా కూడా స్వీట్స్ అనేవి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా, ఏవున్నా కూడా కంపల్సరీ మనం స్వీట్స్‌ని వాడతాం కదా! అలా అని చెప్పి ఈ యొక్క బేకరీలో ఆల్ టైప్స్ ఆఫ్ కేక్స్, ఇంకా అంతే కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి చూడండి. టైప్స్ ఆఫ్ జామున్, రసగుల్లా, అరిసెలు, ప్రతి ఒక్క స్వీట్, అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయా అని కూడా నాకైతే తెలీదు. నేను ఆ బేకరీకి వెళ్ళగానే చూశాను. చూడండి ఇవన్నీ కూడా ఏదో రసమలైస్ అంట, టైప్స్ ఆఫ్ రసమలాయిలు, రసగుల్లాలు సెపరేట్‌గా సింగిల్‌గా కూడా ప్యాక్ చేసి ఉన్నాయి. నాట్ ఓన్లీ మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఒక్కరిద్దరున్నా కూడా సింగిల్‌గా వచ్చేటట్టు కూడా ప్యాకింగ్స్‌లో ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ టైప్స్ ఆఫ్ పొళ్ళు కూడా ఉన్నాయి. ఫుడ్‌తో పెట్టుకొని తినడానికి రకరకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఏంటో గ్రీన్ వెజిటబుల్ పికిల్ అట. గ్రీన్ కలర్‌గా ఉన్నాయి. ఇంకా వేరే అదర్ పికిల్స్ కూడా లైక్ ఆవకాయ, హ్మ్, చింతకాయ, ఇవన్నీ కూడా లెమన్, టొమాటో, మ్యాంగో, ఈ టైప్స్ అన్నీ వెజిటబుల్స్‌తో పికిల్స్ అట. అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు కూడా ఉంటాయా అని అనుకున్నాను. ఇంకా అంతేకాకుండా ఈవెన్ పొళ్ళు కూడా ఈ ఒకే ఒక బేకరీలో ఇన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్, ఇంకా పిల్లలకి వచ్చేటట్టు చాక్లెట్స్, స్నాక్స్, చూడండి చిన్న చిన్న ఈ జెల్లీ బాక్సెస్ కూడా, ఈ స్వీట్స్ అనేవి కూడా ఉన్నాయి అక్కడే. అయితే ఎంత పెద్ద బేకరీ అంటే ఇట్స్ ఒక 2 ఫ్లోర్స్‌లో ఉంటుంది. ఇంకా కిందంతా మనము బేకరీ ఐటెమ్స్ చూసుకోవడానికి, పైన మాత్రం కూర్చొని తినడానికి కూడా పైన అరేంజ్ చేసి పెట్టారు. చాలా చాలా పెద్ద బేకరీ ఇది. చూడండి ఈ బిస్కెట్స్ చూడండి, చాన్ బిస్కెట్స్ అంట, సీ బిస్కెట్స్, ఇంకా ఇంకేమో ఇది చూడండి నట్స్ బిస్కెట్స్ అట, రకరకాల బిస్కెట్స్ అసలు. అంతేకాకుండా ఈ చాక్లెట్స్, పిల్లలకు వెరీ వెరీ అట్రాక్టివ్‌గా ఉండే చాక్లెట్స్ చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ కూడా ఎంత బాగా ఆర్గనైజ్ చేసి పెట్టారు కదా! సో 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 బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో నైస్‌గా అనిపించింది నాకైతే. ఇక
ఇక నేను మా సార్ అయితే ఇంకా టైప్స్ ఆఫ్ కేక్స్‌లో ఒక టైపు కేక్ తీసుకున్నాము. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్లమ్ కేక్ తీసుకున్నాము. పచ్చళ్ళు తీసుకున్నాము. అసలు నాకు తెలిసి మనం ఒక వస్తువుకని వెళ్ళి అక్కడికెళ్తే ఒక 10 వస్తువులు తెచ్చుకుంటాం అనుకుంటా. అంత టెంప్టింగ్‌గా ఉన్నాయి చూడండి. ఇక హాట్ చిప్స్ అనే మిక్స్చరు, చిప్స్ ఇంకా చాలా చాలా వెరైటీస్ అన్నీ కూడా ఫ్రెష్‌లీ ప్యాక్డ్ అన్నీ కూడా చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా ఉన్నాయి. డే టు డే వాళ్ళు ఫ్రెష్ ఐటెమ్స్ తెచ్చి పెడతారట. దే యూజ్డ్ టు చెక్ ద డేట్స్ కూడా. డేట్స్ చెక్ చేస్తున్నారు. మిగిలినవి తీసేస్తున్నారు. అలా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక అంతే కాకుండా అక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. కాజు, బాదాం, కిస్మిస్లు, ఇంకా అంజీర్, డ్రై అంజీర్స్, అన్నీ చాలా చాలా డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఇక చూడండి ప్రతి ఒక్క కార్నర్‌లో చూస్తుంటే అట్రాక్టివ్‌గా, టెంప్టింగ్‌గా ఇక నువ్వుల లడ్డూలు, పల్లి లడ్డూలు, పూతరేకులు, ఈవెన్ పూతరేకులు, అరిసెలు, ఇంకా మనం అన్నీ ఇంట్లో చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. నౌఎడేస్ టైం అనేది కూడా మనకు దొరకట్లేదు కదా! అలాంటి వాళ్ళకి మాత్రం ఈ బేకరీ అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది. చూడండి ఇంకా డ్రై ఫ్రూట్స్ చూడండి ఇక్కడ. అన్ని నైస్‌లీ స్టోర్డ్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ సూపర్‌గా ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో స్టోర్ చేసి పెట్టేసుకున్నారు. సో, సో, సో నైస్ అండి. నాకు మాత్రం చాలా చాలా నచ్చింది ఈ బేకరీ. మీరందరూ కూడా చూడాల్సిన బేకరీనే. కంపల్సరీగా మీరందరూ వెళ్ళండి అక్కడికి. మీకు ఏ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కానీ, ఏ టైప్స్ ఆఫ్ కేక్స్ కానీ, ఏ స్వీట్స్ అయినా కూడా మనకి ఈ బేకరీలో దొరుకుతాయండి. చాలా సూపర్‌గా ఉన్నాయి. ఇక మేము ప్లమ్ కేకు, కొన్ని చాక్లెట్స్, ఒక పైన్ కేక్‌తో పాటు ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము. కొన్ని పచ్చళ్ళు ఒక 2, 3 ప్యాకెట్స్ పచ్చళ్ళ ప్యాకెట్ తీసుకున్నాము. ఇక మామిడి తాండ్ర అని కూడా అంటారు కదా! మ్యాంగోతో చేస్తారండి. సూపర్‌గా ఉంది. అసలు అది కూడా తీసేసుకున్నాము. ప్లమ్స్ అయితే చాలా చాలా మంచి డ్రై ఫ్రూట్స్‌తో చేసి రెడీగా ఉన్నాయి. ఈ ప్లమ్స్‌ని ఫ్రెష్‌గా ఉన్నాయి అవి కూడా. ఇంకా అలా ఒక 2 ప్లమ్ కేక్స్‌ని కూడా తీసుకున్నాము. ఒక పూతరేకుల బాక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఈ చాంద్ బిస్కెట్స్ తీసుకున్నాము. చాలా అన్ని వెరైటీస్ ఇక్కడ గిఫ్ట్ ఐటెమ్స్ ఇవ్వడానికి కూడా మనది ఇక్కడ ఈ బేకరీలో రెడీగా బాస్కెట్స్‌లో రెడీగా పెట్టి ఉన్నారు. సో, ఈ రకంగా మేము ఈ బేకరీని రీచ్ అయ్యాము. చాలా చాలా బావుందండి. మీ అందరూ కూడా ఈ బేకరీని విజిట్ చేయండి. ఇక నేను మీకు ఈ బేకరీ పేరు చెప్పలేదు కదండీ! ఈ బేకరీ పేరు వచ్చేసి కరాచీ బేకరీ ఎట్ చందానగర్‌లో ఆల్ టైప్స్ ఆఫ్ కేక్స్, పేస్ట్రీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. ఈవెన్ చాక్లెట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో, వన్స్ అగైన్ మీ అందరికీ చెప్తున్నాను, విజిట్ ద కరాచీ బేకరీ. హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరందరూ కూడా ఎంతో ఓపికతో ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో గిన నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. బాయ్.